అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు సోమందేపల్లి మండలం మాగేచెరువు అనే గ్రామంలో శంకరప్ప అనే రైతు ఎన్పికే ద్రావణాన్ని ఆయన పొలానికి స్ప్రే చేస్తున్నాడు. వర్మీ కంపోస్ట్ కూడా ఒక యూనిట్ పెట్టినాడు. ఆ వర్మీ కంపోస్ట్ కూడా ఆయన కలెక్ట్ చేసి పొలానికి కూడా వాడుతున్నాడు. సో వర్మీ కంపోస్ట్ తర్వాత పశువుల ఎరువు తర్వాత మన సేంద్రియ పద్ధతిలో తయారు చేసే ద్రావణాలని ఆయన పంటలకు వాడుతున్నాడు. సో ఇక్కడ ఆయనకు వచ్చేసి ఒక 1/2 ఎకరా మొక్కజొన్న ఉంది బోర్ నీళ్ళకి. ఆయన ఈరోజు వచ్చేసి ఎన్పికే ద్రావణాన్ని తయారు చేసి ఈరోజు స్ప్రే చేస్తున్నాడు. ఆ అనుభవం కూడా ఆయన ద్వారా మీకు తెలియచేస్తాను. ముందు దుక్కిలాకి ఏం వేసినావు నువ్వు? పశువుల ఎరువు వేసినావు, వర్మీ కంపోస్ట్ వేసిన. వర్మీ కంపోస్ట్ ఒక 90 కేజీలు ఉండే, అది ఆ ఎరువు కూడా ఎరువు కూడా అంటే ఇది 1/2 ఎకరా 90 కేజీలు ఉంటే చెల్లేసిన. సో దుక్కిలోకి నువ్వు 90 కేజీలు వర్మీ కంపోస్ట్ వేసినావు, పశువుల ఎరువు తోలినా. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు ఎన్పికే ద్రావణము స్ప్రే చేస్తున్నాను. సో నువ్వు ఇట్లా చేసి నువ్వే కాకుండా పక్కన వాళ్ళకి కూడా దీన్ని తెలియచేయాలి. అదే వాళ్ళు నేను చేసిన తర్వాత వాళ్ళు చూసి వాళ్ళు చేసుకునే దానికి అవకాశం ఇంప్రూవ్మెంట్ అయితే వాళ్ళు ఓకేనా. సో ఇప్పుడు దీన్ని స్ప్రే చేస్తావా? ఇంకోటి ఏమంటే ఇది నీళ్లు కట్టిన తర్వాతే మనం కషాయాలు ద్రావణాలు స్ప్రే చేయాలి. సో నువ్వు అదే పద్ధతే చేస్తావు. నీళ్లు కట్టినావు, ఇప్పుడు స్ప్రే చేస్తున్నావు. ఎప్పుడు మనం అట్లే చేయాలి, ఎందుకంటే పంట అనేది డ్యామేజ్ అయ్యలేదు అన్నమాట. ఓకేనా. వేర్ల దగ్గరే పడాలనా ఇది. ఈ నీళ్లు కట్టేదాని నుంచి ఏమంటే తొందరగా వేరు తీసుకుంటుంది అనమాట. ఇట్లా ఒక సైడే రావాలి ఎప్పుడు కొట్టినా కూడా. శంకరప్ప అన్న అనే రైతు ఈ పక్క వచ్చేసి ఇంది మొక్కజొన్నకే కొంచెము గెరిలాగా అయ్యి కొంచెం లేదు బలంగా అది స్ట్రాంగ్ గా ఉండాలనేసి ఎన్పికే ద్రావణం తయారు చేసి దీనికి స్ప్రే చేస్తున్నాడు. సో దీనికి వీళ్ళు లేదు ఆయన చూసిన తర్వాత మేము చేస్తామని ఆ రోజు వీళ్ళు ఇప్పుడు ఇది చేయలేదు కాబట్టి చూడండి ప్రతి మొక్కజొన్నలోన పురుగుంది. చూడండి ఇప్పుడు ఇది మొక్కజొన్న ఎట్లా వస్తుంది చూడు, ఎంత కొరికేసేసింది. చూడండి ఇట్లా ప్రతి దగ్గర ప్రతి దాంట్లోన ఉంది. ఇది రసాయనిక ఎరువులు వాడి చేసిన మొక్కజొన్న. సో ఇది వచ్చేసి మన సేంద్రియ పద్ధతుల్లో పెట్టిన మొక్కజొన్న. ఎందుకంటే ఇది రసాయనిక ఎరువులు వాడిన మొక్కజొన్న, ఇది వచ్చేసి సేంద్రియ పద్ధతుల్లో వాడిన మొక్కజొన్న. సో దీనికి మీకు ఇక్కడే తేడా కనపడుతూ ఉంది. వీళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా యూరియా డిఏపి అన్ని వేసినారు, కానీ ఫుల్ గా పురుగు అనేది సుడిలో ఉంది. ఆకంతా మొత్తము రంధ్రాలు హోల్స్. ఇది మాత్రము ఎక్కడా కూడా ఏమి డ్యామేజ్ లేకుండా పెరిగింది అనమాట. సో ఈయన వర్మీ కంపోస్ట్ తర్వాత పశువుల ఎరువు వాడినాడు, తర్వాత ఎన్పికే ద్రావణము 15 రోజుల పంటకి స్ప్రే చేస్తున్నాడు. సో ఈ విధంగా మనము డెమో ప్లాట్ లాగా కూడా మీకు చూపించడం జరిగింది ఇక్కడ. ఇది దీనికి తేడా మీరు కూడా గమనించవచ్చు. సో తర్వాత వచ్చేసి మొక్కజొన్న కూడా వేప నూనెతో విత్తన శుద్ధి చేసి పెట్టినాడు అనమాట. సో తర్వాత ఏం చేస్తున్నాడు, 15 రోజులకి ఎన్పికే ద్రావణాన్ని తయారు చేసి ఆ బుడాల దగ్గర నీళ్లు కట్టి బుడాల దగ్గర స్ప్రే చేస్తున్నాడు, మొక్క పైన కూడా స్ప్రే చేస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి ఎక్కడైనా కూడా ఇది చాలా పచ్చగుంది. చూడండి ఎంత హెల్తీగా ప్లాంట్ ఉందో ఇది మొక్కజొన్న అనేది. నేను చెప్పిన విధానంలోనే స్ప్రే చేస్తున్నాను. సో మీకు రిజల్ట్ బాగుందా? బాగుంది మేడం. నో ప్రాబ్లం కదా? ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు కంటిన్యూగా నువ్వు సేంద్రియ పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తావు. సో వీళ్ళు మళ్ళీ చూస్తామనే దానికి వీళ్ళ పంట అంతా డ్యామేజ్ ఇక్కడికి చాలా ఒకేసారి పెట్టినారు. అది కొంచెం ముందు పెట్టినారు కదా, అది కొంచెం 2-3 రోజులు ముందు పెట్టినారు. అయినా వాళ్ళంతా అదిమేస్తాను పురుగు అంతా. సో అది ముందు పెట్టినారు, ఇది సేమ్ డే పెట్టినారు. ఇది కూడా
కానీ దానికి దీనికి వ్యత్యాసం అనేది మనకు పంట ఇక్కడే కనపడుతుంది. కనపడుతుంది మేడం. సో నువ్వేం చేస్తావంటేనా ఒక సలహానికి, చెప్పండి మేడం. మీరు ఇప్పుడు ఇక్కడ తెగులు ఎక్కువగా ఉంది, పురుగు ఎక్కువగా ఉంది. అవును. సో మీరేం చేస్తారంటే నెక్స్ట్ వేప కషాయం ఒకటే కొట్టేయండి. సరే సార్. వేపాకు రుబ్బేసి సో దాన్ని వడగట్టేసి ఒక నీకు 4 కేజీల ఆకు అయితే సరిపోతుంది. రుబ్బి 4 కేజీలకి ఒక 10 లీటర్ నీళ్ళలో మిక్స్ చేయండి. అవును మేడం. ఈ రోజు రుబ్బి పెట్టండి, రేపు పొద్దున్నే లీటర్ 10 లీటర్ నీళ్ళు వేసేసుకొని కొట్టేయండి. సర్లే మేడం. సో ఎందుకంటే ఇక్కడ ఉండే పురుగు ఇక్కడికి రాదనమాట. ఎందుకంటే గండు ఒకటి అడ్డం. అటు సో పక్కనే మళ్ళీ ఇది అటాక్ అయిందంటే మళ్ళీ దీనికి ప్రాబ్లం అయింది. నైట్ లో దాటుకోవచ్చు. ఎస్ కరెక్ట్. ఎందుకంటే అక్కడక్కడ కూడా నీకు కొంచెం అట్లా కనిపిస్తుంది, ఆ, ఉంది. కానీ మొక్క అనేది అన్ని హెల్తీగా ఉన్నాయి. బాగా హెల్తీగా దేంట్లో కూడా సుడి అనేది డ్యామేజ్ లేదు. ఓకే. మీ అనుభవాలు కూడా షేర్ చేసినందుకు జనాలందరికీ